హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను నా ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో ఇవి అనమాట నా దగ్గర ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ. ఇప్పటివరకే నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినవన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని, అండ్ షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ జ్యువెలరీ షేర్ చేసుకోవాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనం గోల్డ్ అనేది మనం తీసుకోలేం కాబట్టి ఇట్లా ఇమిటేషన్ జ్యువెలరీ అయితే మనకి బడ్జెట్లో వస్తుంది. అండ్ మనం వేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఇంకా చాలా చాలా వెరైటీస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ నేను ఏ పేజ్లో తీసుకున్నాను అని చెప్పేసి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఆన్లైన్లో తీసుకున్న జ్యువెలరీ అయితే చూపిస్తాను. సో ఇదన్నమాట ఫస్ట్ ఆన్లైన్లో తీసుకున్నది ఈ జ్యువెలరీ అనమాట. సో ఇది అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది. అప్పుడు చాలా ట్రెండింగ్ జ్యువెలరీ అనమాట ఇది. అందుకని చెప్పేసి అప్పుడు ఇది తీసుకున్నాను. బట్ ఒక్కటేసారి వేసుకున్నా. అది కూడా మా పాప అన్నప్రాసన అప్పుడు. తర్వాత ఎప్పుడు వేసుకోలేదు. బట్ ఇది మాత్రం ఎప్పుడు నేను వరలక్ష్మి అమ్మవారికి పెట్టుకుంటా కదా, అప్పుడు నేను దీన్ని వడ్డానం లెక్క యూజ్ చేస్తాను అనమాట. అమ్మవారికి పెడతాను వడ్డానంలాగా. సో ఇదన్నమాట ఫస్ట్ జ్యువెలరీ. అండ్ ఇంకొచ్చేసి ఇట్లా ఉంటాయి అనమాట ఇయర్ రింగ్స్. అప్పుడు ఇది చాలా ట్రెండింగ్ జ్యువెలరీ అనమాట. చాలా మంది వేసుకునేవాళ్ళు ఇలాంటి మోడల్స్. ఇది వచ్చేసి నేను రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్ అందులో తీసుకున్నాను. అప్పుడే వాళ్ళు స్టార్టింగ్ అంటే అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. అండ్ ప్రైస్ కూడా నాకు 1300 అలా పడింది. ఉన్నప్పుడు ఎలా ఉందో అండ్ ఇప్పుడు కూడా అలానే ఉంది సేమ్. ఇంకొక జ్యువెలరీ ఏంటంటే ఇదనమాట. ఇది కూడా నేను మా బాబు అన్నప్రాసన టైంలో తీసుకున్న జ్యువెలరీ అనమాట. ఈ జ్యువెలరీ కూడా నేను సిఎస్ కలెక్షన్స్ పేజ్ నుంచి తీసుకున్న. ఇట్లా ఉంటుంది అనమాట వేసుకుంటే. స్టోన్స్ అనేవి కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి ఇవి బాల్స్, బట్ శారీస్ పైనకి అట్లా వేసుకుంటే బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇట్లా వేసుకుంటే శారీస్ పైనకి బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా ఉంటాయి అనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి మంచిగా హెవీగా ఉంటాయి. పెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. మొత్తం మెహందీ పాలిష్లా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వచ్చినాయి చూడండి ఒకసారి. ఇలా వచ్చి ఉన్నాయి అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో సిఎస్ కలెక్షన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నా. సో వీళ్ళ పేజ్ నుంచి నేను ఒక 2-3 జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నా. బాగుంటాయి అనమాట క్వాలిటీ కూడా. సో ఇవన్నమాట ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అనమాట ఇది. నేను మొన్న మాకు ఇంట్లో బోనాలు ఫెస్టివల్ చేసుకున్నప్పుడు ఇది తీసుకున్నాను. అసలు ఎంత బాగుంటుందో, మొత్తం బీట్స్తోని ఇట్లా జడాకుందని చేసి ఎంత బాగుంటుందో. సో ఇక్కడ ఈ పెండెంట్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. చాలా అంటే చాలా హెవీగా ఉంది. అండ్ ఎంత బాగా చేసిర్రంటే ఇది సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను కేవీఆర్ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ తీసుకున్నా. ఆల్రెడీ ఇన్స్టాలో ట్యాగ్ కూడా చేశాను. బట్ ఇదైతే అసలు నిజంగా చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. అసలు ఎంత బాగుంటుందో. అండ్ దీనికి వచ్చేసిన ఇయర్ రింగ్స్ చూడండి ఇట్లా బుట్టాలు వచ్చేసినాయి. అసలు సూపర్ సెట్ అనమాట. ఇదైతే ఎంత గ్రాండ్ అంటే ఏదైనా పట్టు శారీ కట్టుకున్నప్పుడు ఇది ఒక్కటి వేసుకుంటే చాలు సెట్ అయిపోతుంది. అంత బాగుంటుంది అనమాట. సో చూడండి ప్రైజెస్ అన్నీ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకొని. నేను చెప్పలేను ఎందుకంటే కరెక్ట్గా నాకు తెలియదు అనమాట. సో స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సింపుల్ జ్యువెలరీ. ఇది వచ్చేసి నేను మా పాప కోసం తీసుకున్నాను అప్పుడు. ఇట్లాంటివి అయితే పిల్లలకి బాగుంటాయి అని చెప్పేసి. అండ్ ఇది మా పాప కోసం తీసుకుంది. ఒక్కసారి 2 సార్లు వేసుకునే తర్వాత నేనే వేసుకున్నా. ఇక్కడ ఇవి స్టోన్స్ ఉంటాయి కదా, ఇవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మల్టీ అంటే కొన్ని కలర్స్ ఇచ్చారు. సో పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇలా బాగుంటాయి అనమాట. కొన్ని డిఫరెంట్ కలర్స్ ఒక 4-5 ఉండే. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి, చిన్న చిన్న స్టడ్స్లా ఉంటాయి అనమాట. ఇది కూడా సేమ్ నేను కేవీఆర్ కలెక్షన్స్ పేజ్ నుంచి తీసుకున్నా. అండ్ ప్రైస్ కూడా నాకు 750 రూపీస్ అలా పడింది. ప్రైస్ తక్కువే అనమాట. అండ్ వీళ్ళ పేజ్లో ఏంటంటే మనకి క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా నాకు అదే క్వాలిటీ అయితే బాగా నచ్చుతుంది. ప్రైస్ కొంచెం అటు ఇటు అయినా కానీ నేనైతే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట.
అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి, సో ఇది చూడండి ఎంత బాగుందో, అసలు రియల్ డైమండ్ ఫినిషింగ్ లాగా ఉంది. సో వేసుకుంటే చూడండి ఎంత బాగుంటుందో, సూపర్గా ఉంటుంది అసలు. ఒకసారి వేసుకుంటే వీటన్నిటికీ మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉంటాయి, బట్ నేను అవి తీసేసాను ఎందుకంటే ఇక్కడ అంతా నీట్గా ఉన్నదని చెప్పేసి. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట ఈ సెట్. అండ్ ఇవి చూడండి నిజంగా డైమండ్ ఫినిషింగ్ లాగా ఇలా కనిపిస్తున్నాయో అసలు. అండ్ ఇక్కడ చూడండి చిన్న వీటికి ఇయర్ రింగ్స్ చూడండి ఎలా వచ్చినాయో. సో ఇలా అనమాట, చాలా బాగుంటుంది. ఇట్లాంటివి అయితే ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా. సో ఏదైనా శారీస్ కట్టుకున్నప్పుడు అట్లాంటప్పుడు ఒక్కటి వేసుకుంటే ఇది అసలు ఇంకా మంచిగా నిండు కనిపిస్తాము. అండ్ నెక్స్ట్ కొంచెం సింపుల్గా చూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటివి బాగుంటాయి. సో చూడండి ఇట్లాంటివి కొంచెం సింపుల్గా బాగుంటాయి. సో ఇది ఇప్పుడు చూపించేవి వరుసగా నేను అన్ని కేవీఆర్ కలెక్షన్స్ పేజ్ నుంచి తీసుకున్నా రీసెంట్గానే, అందుకని చెప్పేసి అన్ని వరుసగా చూపిస్తున్నాను. అండ్ ఇది పెండెంట్ కూడా రిమూవల్ అనమాట. సో మనం కావాలనుకుంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి దీని ఇట్లా పాపడి బిళ్ళలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఆర్ మనం ఏదైనా సింపుల్ చైన్స్ ఉన్నాయనుకోండి ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఈ చైన్కి చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా ఇవి పెట్టేసుకుంటే ఇంకా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి, బర్త్డేస్ అట్లాంటి వాటికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, బాగుంటాయి. సో ఇదొకటి. సో చూడండి పెట్టుకోవడం తీయడం కూడా ఎంత సింపుల్ అయిపోయిందో అసలు. వీడియోని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా చాలా చాలా అప్డేట్స్ అయితే వస్తాయి కదా. సో నేనైతే ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను, శారీస్ గురించి, జ్యువెలరీ గురించి. ఇంకా అవన్నీ మీకు రెగ్యులర్గా అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మీకు రెగ్యులర్గా నా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొక జ్యువెలరీ చూపిస్తాను. ఇది కూడా నేను లాస్ట్ టైం మా ఇంట్లో ఒకళ్ళ పెళ్ళి ఉన్నప్పుడు నేను తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక సెట్లా తీసుకున్నాను ఈ జ్యువెలరీ. అండ్ ఇది కూడా చాలా ఈజీగా పెండెంట్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మనం వేరే వేరే బ్లాక్ బీడ్స్ ఇట్లా సింపుల్గా ఉంటాయి కదా దండలు, సో వాటికి వేసేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చూడండి డైమండ్ ఫినిష్తోని ఎంత బాగుందో అసలు. సో ఇది రియల్ డైమండ్ జ్యువెలరీ ఉంటుంది కదా, సో దాని రెప్లికా అనమాట. అండ్ ఇవి చూడండి ఇయర్ రింగ్స్ మస్తు నచ్చుతాయి నాకైతే, ఇవి సూపర్గా ఉంటాయి. వీటికి సెట్ లాగా నేను ఇలా చెంపస్వరాలు తీసుకున్నాను, వీళ్ళ దగ్గర తీసుకున్నా ఇవన్నీ కూడా. సో ఈ చెంపస్వరాలు వచ్చేసి నాకు 900 ఎంతో ప్రైస్ పడినాయి అట్టుంది. అండ్ ఈ బ్యాంగిల్స్, ఈ 2 బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ నేను అప్పుడు మ్యారేజ్ టైంలో సెట్ లాగా తీసుకున్నాను. ఇంకొక జ్యువెలరీ ఏంటంటే ఈ బ్యాంగిల్స్ అనమాట. ఇవి 2 బ్యాంగిల్స్. సో మిడిల్లో మనం మట్టి గాజులు అవి వేసుకొని కూడా వేసుకోవచ్చు, అటు ఇటు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ కూడా. మొత్తం ఇట్లా సీజర్ స్టోన్తో వచ్చేసి ఆ మధ్యలో ఇట్లా గ్రీన్ స్టోన్ ఎమరాల్డ్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఎంత బాగుంటాయి ఇవైతే. యాక్చువల్లీ మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుందో లేదో, బట్ చాలా బాగుంటాయి బయట మాత్రం బ్యాంగిల్స్. అండ్ ఇవన్నీ ఇప్పుడు నేను వరుసగా చూపించేవన్నీ కూడా నేను కేవీఆర్ కలెక్షన్స్లోనే తీసుకున్నా, ఎందుకంటే వాళ్ళ పేజ్లో నాకు క్వాలిటీ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు చూపించే జ్యువెలరీ కూడా నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో నేను తీసుకున్న జ్యువెలరీ అనమాట. ఇది సంక్రాంతికి వేసుకున్నాను నేను. ఇది మొత్తం మెహందీ పాలిష్తోని లైట్ పేస్టల్ కలర్లో ఉంటుంది. ఈ స్టోన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. అసలు ఎంత బాగుంటాయి ఇవి కూడా. ఇవి ఆ చైన్ వేసుకోకపోయినా డ్రెస్సెస్ పైన కూడా ఇవి వేసుకోవచ్చు అనమాట, చాలా బాగా సెట్ అవుతాయి. సో ఏదైనా మనం వేసుకునే దాన్ని బట్టి అన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట, మనకు నచ్చినవి ఉంది. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ముత్యాలు పూసల జ్యువెలరీ అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ పూసల జ్యువెలరీలు అన్నీ ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది వచ్చేసి నేను కేవీఆర్ కలెక్షన్స్లోనే తీసుకున్నాను. ఇది మనకి కొంచెం వింటేజ్ టైప్లో అనిపిస్తుంది, నాకు నచ్చుతుంది, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ ఇదంతా మంచి వింటేజ్ లుక్ క్రియేట్ చేయడానికి అలా బాగుంటుంది. సింపుల్గా వింటేజ్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే కొంచెం ఓల్డెన్ డేస్ అలా గుర్తొస్తాయి అనమాట, మంచిగా అనిపిస్తుంది.
చాలా చాలా బాగుంటుంది. అవి ముత్యాలు అవి ఉంటాయి కదా, అవి కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి వాటికి వచ్చేసిన ఇయర్ రింగ్స్ అనమాట. బాగున్నాయి, మంచిగా సింపుల్గా అలా అనిపిస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక పెండెంట్ అనేది ఇట్లా రిమూవ్ చేసి మనం వేరే వాటికి కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇట్లాంటి ఒక హల్సీ అనేది తీసుకున్నాం అనుకోండి. సో దీనికి వేసుకొని పెండెంట్ మనం ఇంకా ఈజీగా వేసుకోవచ్చు. సో ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకోవచ్చు. సో డ్రెస్సెస్ పైనకి అట్లా బాగుంటుంది అనమాట. శారీస్ పైన కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో అట్లాంటిది ఒకటి తీసుకుంటే బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి తీయడం పెట్టడం కానీ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ మనకి డ్యామేజ్ అవుతుంది అని అట్లా కూడా ఏమి ఉండదు. సో సింపుల్గా తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ అన్ని జ్యువెలరీస్ అయితే చూపించాను నా దగ్గర ఉన్నవి. ఇప్పటివరకు ఇవన్నీ నేను 1 or 2 times మాత్రమే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పంకిన్ బీడ్స్ అండ్ బ్లాక్ చిన్న చిన్న పూసలు ఉంటాయి అండ్ పంకిన్ బీడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్లో ఇలా పంకిన్ బీడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి బాలాజీ పెండెంట్ అనమాట. చాలా చాలా నచ్చి తీసుకున్నాను నేను ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా. ఇన్స్టాగ్రామ్లో సిఎస్ కలెక్షన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నా. అండ్ ఇట్లా ఉంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్ అనేవి. సో చాలా బాగుంటాయి, ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి బాలాజీ పెండెంట్ ఉంటుంది. అండ్ ఈ పెండెంట్ కూడా మనకి రిమూవబుల్ ఉంటుంది అనమాట. ఇట్లా రిమూవబుల్ ఉంటుంది. మనం ఇట్లా ఏమన్నా సింపుల్ చైన్స్ ఉంటే ఇట్లా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంటే మోడల్లో ఉన్న చిన్న నెక్ సెట్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ మా ఫ్రెండ్ది శ్రీమంతం అప్పుడు ఇన్వైట్ చేసింది. అప్పుడు వెళ్ళినప్పుడు సేమ్ ఇట్లాంటిది తను కొనుక్కుంది. అంటే ఫస్ట్ తనే కొనుక్కుంది. తన దగ్గర చూసాను, నేను చూసి చాలా చాలా నచ్చిందని చెప్పేసి వెంటనే నెక్స్ట్ డేనే వెళ్ళి నేను కూడా అదే షాప్లో తీసుకున్నాను. సో యాక్చువల్గా ఇందాక చూపించిన పంకిన్ బీడ్స్ నాకు ప్రైస్ కూడా తక్కువే పడ్డది. సో ప్రైజెస్ చెప్పడం మర్చిపోయా. అన్ని ప్రైజెస్ అయితే నాకు ఐడియా లేవు, నాకు ఐడియా ఉన్నాయి మాత్రం చెప్తాను. ఇది కూడా అప్పుడు నాకు 1100 ఎంతో అట్లా ప్రైస్ పడింది అనమాట. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాకు 2300 అలా ప్రైస్ పడింది. సో ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలో నేను తీసుకున్నాను. దీనికి సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉంటాయి. ప్రజెంట్ అవి కనబడట్లేదు, అందుకని చెప్పేసి చూపించట్లేదు. సో ఇలా ఉంటుంది. అన్నిటికీ మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉంటాయి, కానీ నేను చూపించట్లేదు. సో ఇదన్నమాట ఒకటి నా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ సేమ్ అంటే ఇది నేను బయట షాప్లో తీసుకున్నా. సో అండ్ అది కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడే నాకు ఇవి బుట్టాలు చాలా బాగా నచ్చినాయి అనమాట. అసలు నిజంగా గోల్డ్ అట్లాగా అనిపించినాయి అని చెప్పేసి ఇవి కూడా బాగా నచ్చి తీసుకున్నా. చాలా అంటే చాలాసార్లు వేసుకున్నా. అసలు నిజంగా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అండ్ ఇప్పుడు కూడా అలా ఉన్నాయి. కొంచెం కూడా కలర్ కూడా షేడ్ అవ్వలేదు అనమాట. ఎంత బాగుంటాయి, పెట్టుకుంటే సూపర్ ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంటాయి, పెద్దగా ఉంటాయి కదా. సో శారీస్ పైనకి డ్రెస్సెస్ పైనకి నేను వేసుకుంటూనే ఉంటాను. నాకు ఫేవరెట్ అన్నమాట ఇవి. అండ్ ఇవి తీసుకున్న తర్వాత ఇంకా ఇవి కూడా బుట్టలు నాకు ఫేవరెట్ అసలు కాదు, అంటే నాకు నచ్చలేదు తీసుకోవడానికి కూడా. సో ప్రజెంట్ అయితే ఇవి మొత్తం గోల్డ్తో ఉంది కాబట్టి అంటే ఇప్పుడు దేనికైనా పేర్ చేసుకోవచ్చు. రెడ్ గ్రీన్ అలా ఏం లేవు కాబట్టి, సో ఓన్లీ గోల్డే ఉంది కాబట్టి మనం ఈజీగా దేనికైనా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి తీసుకున్నా. సూపర్గా ఉంటాయి. ఇవి అయితే ఓన్లీ ఈ 2 ఇయర్ రింగ్ ఇవి బుట్టాలు మాత్రమే 1000 రూపీస్ ప్రైస్ పడినాయి అప్పుడు నాకు. బట్ నిజంగా 1000 రూపీస్కి ఇవి వర్త్ అని చెప్పాలి, అంత బాగుంటాయి అన్నమాట. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా కూడా నేను ఎప్పటికప్పుడు యూజ్ చేసిన తర్వాత ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట. సో ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అంటే బ్లాక్ అవ్వకుండా ఎప్పటికప్పుడు. ఇవి వచ్చేసి నోస్ పిన్స్ అనమాట. ఇవి కూడా నేను ఇట్లా జిప్లాక్ కవర్స్ కానీ ఆర్ బ్యాంగిల్స్కి వచ్చిన కవర్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ పారేయకుండా నేను ఇట్లా జాగ్రత్తగా
కవర్స్లో పెట్టేసి మళ్ళీ నేను బాక్స్లో పెట్టేసుకుంటాను. అందుకనేసి అవి నీట్గా ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ ఇట్లా కవర్స్ పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఇట్లా మళ్ళీ బాక్స్ పెట్టేసుకుంటే ఎప్పుడైనా తీసుకోవాలన్నా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ బ్యాంగిల్స్ ఇలా పెట్టేసుకుంటే మనకి తీసుకోవాలంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది.